నమస్కారం. బిజీ హ్యాపీ లైఫ్ కథల సిరీస్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు సీతయ్య ఉపాయం. ఒక చిన్న గ్రామం, ఒక కోపిష్టి జమీందారు, ఓ తెలివైన రైతు సీతయ్య. మరి సీతయ్య ఈ గండం నుంచి ఎలా తప్పించుకున్నాడో వినండి. అంబాపురంలో పట్టాభి అనే జమీందారు ఉండేవాడు. మహా కోపిష్టి. ఆయన దగ్గరికి వెళ్లాలంటేనే సామాన్యులు భయపడేవారు. సాయంత్రం కాగానే ఊరి పెద్దలంతా ఆయన వద్దకు చేరేవారు. అవి ఇవి ముచ్చట్లు చెప్పి, ఆహా ఓహో అంటూ జమీందారును పొగిడి తమ పనులు చేయించుకునేవారు. అదే ఊరిలో ఉండే సీతయ్య. జమీందారు పశువులతో పాటు తన ఎద్దును రోజూ అడవికి తీసుకెళ్లి మేపుకొచ్చేవాడు. రోజూలాగే ఒకసారి పశువులను అడవికి తీసుకెళ్లాడతను. ఉన్నట్టుండి ఎద్దులు బెదిరి, వాటిలో అవే కుమ్ముకోసాగాయి. చూస్తుండగానే సీతయ్య ఎద్దు. జమీందారు ఎద్దును పొడిచేసింది. ఆ కంగారులో అతి కష్టంగా వాటన్నింటినీ తోలుకుంటూ ఇంటికి చేరాడు. జమీందారుకు ఏం సమాధానం చెప్పాలో తెలియక దిగులుగా ఉన్న సీతయ్యకు ఓ ఆలోచన వచ్చింది. ఆ రోజు సాయంత్రం తెలివిగా ఊరి పెద్దలంతా జమీందారు దగ్గర ఉన్న సమయం చూసి, అయ్యా! పోట్లాటలో మీ ఎద్దు నా ఎద్దును పొడిస్తే, పరిహారం ఏంటయ్యా? అని అడిగాడు. దానికి, చూడు సీతయ్య! పశువులన్నాక ఒకదానిపైకి ఒకటి కాలుదువ్వడం, పొడుచుకోవడం మామూలే. దానికి పరిహారం ఏమీ ఉండదు. అది పశుధర్మం అన్నాడాయన. అయ్యా! మరి నా ఎద్దు? మీ ఎద్దును పొడిస్తే? అని సీతయ్య చెప్పడం పూర్తి కాకుండానే, జమీందారు కలగజేసుకున్నాడు. ఊరి పెద్దలు అక్కడే ఉండటంతో, కోపాన్ని దిగమింగుకుంటూ, నాకు విషయము అర్థమైంది. ఎవరికైనా పశుధర్మం ఒకటే. అన్నాడాయన. గండం గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకున్నాడు సీతయ్య. అక్కడున్న వారికి నమస్కారం పెట్టి ఇంటి దారిపట్టాడు. మరిన్ని కథలు కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద బిజీ హ్యాపీ లైఫ్ ఛానల్. ధన్యవాదములు.